వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో చాలా మంది కరెంటు బిల్లులు ఇతరత్న చెల్లింపులను చేయడానికి ఎక్కువగా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్, ఇతరత్ర వంటి యాప్లను ఉపయోగించి కరెంటు బిల్లులు ఇతరత్ర వాటిని చెల్లించేవారు. అయితే ఈ నెల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లింపునకు సాధ్యం పడదు అంటూ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రకటన కూడా చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ సంస్థ సైతం ఏపీఈడీసీఎల్ తమ వెబ్సైట్ లేదా మొబైల్స్ యాప్లతోనే ఈ బిల్లులను సైతం చెల్లించాలి అంటూ వినియోగదారులకు ఈ మేరకు ఒక సూచన కూడా ఇచ్చింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జూలై 1వ తేదీ నుంచి ఈ చెల్లింపులు నిలిపివేస్తున్నట్లు తెలియజేశారు. తెలంగాణ, ఏపీ మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఇతర డిస్కౌంట్ అది కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. టీజీఎన్, పీడీసీఎల్, ఏపీఎస్, పీడీసీఎల్, ఏపీసీ, పీడీసీఎల్ పరిధిలో బిల్లులు చెల్లించాలని ప్రయత్నిస్తున్నప్పుడు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్కు అవి రిజిస్టర్ కావడం లేదని విధంగా తెలియజేస్తున్నారు. దీనివలన పెద్ద సంఖ్యలో వినియోగదారులపైన చాలా ప్రభావం పడుతుంది అంటూ ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఇక మీదట ఇలాంటి గూగుల్ పే, ఇతరత్ర యాప్స్ ద్వారా చెల్లించకూడదంటూ తెలిపారు. బిల్లు చెల్లింపు సమర్థత, భద్రతకు సైతం పెద్దపీఠం వేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక మీదట బిల్లులు బీపీపీఎస్ పేమెంట్ ద్వారానే చెల్లించాలంటూ నిర్దేశించారు. ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్, యాక్సిస్ బ్యాంక్ వంటి వాటికి ఈ పేమెంట్ సిస్టమ్ యాక్టివేషన్ చేసుకోలేరట. దీంతో ఫోన్పే, క్రెడిట్ వంటి కంపెనీ కస్టమర్లు క్రెడిట్ కార్డ్ బిల్లులపైన ప్రాసెస్ కూడా చేయలేరంటూ తెలియజేశారు. దీనివల్ల ఆ యాప్స్ క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లింపు వీలు పడదని కూడా తెలియజేశారు. ఇప్పుడు ఏకంగా విద్యుత్ బిల్లులు చెల్లింపు విషయంలో కూడా ఇదే జరుగుతున్నట్లు సమాచారం.